గ్రామవాడ సచివాలయాల్లో సర్వీస్ రూల్స్ లేకుండానే ఇన్నాళ్లు పనిచేశామని డెమోక్రటిక్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ గ్రామవాడ సచివాలయం ఎంప్లాయీస్ తెలిపారు. నేటికి ఇప్పటి వరకు జాబ్ చార్ట్ సరిగ్గా ఇవ్వలేదు అన్నారు. జాబ్ చార్ట్ ను ఇచ్చి సక్రమంగా అమలు చేయాలి అని కోరారు. తమను ఆయా ఉద్యోగుల విధులకు మాత్రమే వినియోగించుకోవాలి. ఏ శాఖలో ప్రమోషన్ కల్పిస్తారో చెప్పాలి అన్నారు. రేషనలైజేషన్ కు తాము సమ్మతిస్తున్నామని స్వాగతిస్తున్నామన్నారు. 2 సంవత్సరాలు సర్వీస్ చేసిన గ్రామవాడ సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి అన్నారు. ఒక ఉద్యోగికి అనేక పనులు ఇచ్చి సాయంత్రానికి పూర్తి చేయాలి అని ఆదేశించడం ఇబ్బందిగా ఉందన్నారు. గ్రామవాడ సచివాలయ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలి అని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గ్రామవాడ సచివాలయాలు ఎస్టాబ్లిష్ అయ్యి 5.5 years అవుతుంది. అయినప్పటికీ మొదటి నుంచి మేము స్టార్టింగ్ నుండి సర్వీస్ చేసినప్పుడు ఇప్పటి వరకు కూడా సర్వీస్ రూల్స్ లేకుండానే మేము సర్వీస్ చేసాము. తర్వాత సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయమన్నప్పుడు కూడా మాకు ఫ్రేమ్ చేయలేదు. ఇప్పటివరకు జాబ్ చార్ట్ కూడా మాకు ఇంప్లిమెంటేషన్ అనేది క్లియర్గా లేదు. జాబ్ చార్ట్ కోసం కూడా అనేక సార్లు అడిగాము. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అని చెప్పి అన్నారు. ఇప్పుడైతే మేము స్పష్టంగా మా డిమాండ్స్ అడుగుతున్నాము. జాబ్ చార్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి అనేది ఏ ఉద్యోగానికి అయితే మమ్మల్ని తీసుకున్నారో ఆ ఉద్యోగానికి మమ్మల్ని పరిమితం చేసి ప్రమోషన్ ఛానల్ అనేది కల్పించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఉద్యోగానికి స్పష్టమైన జాబ్ చార్టు అంటే రకరకాల డిపార్ట్మెంట్లు 19 డిపార్ట్మెంట్లు వాళ్ళు మా చేత మా సర్వీసులు చేయించుకుంటున్నారు. డిపార్ట్మెంట్ అనేది లేదు. మదర్ డిపార్ట్మెంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. తర్వాత ప్రమోషన్ ఏ శాఖలో కల్పిస్తారో అనేది కూడా మాకు మెన్షన్ చేయవలసి ఉంది. కాబట్టి గత ప్రభుత్వం మమ్మల్ని సేవల్ని అనేక రకాలుగా వినియోగించుకుంది. పోలింగ్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లుగా, సబ్ రిజిస్టర్లుగా, తర్వాత జైలుగా అనేక రకాలుగా మమ్మల్ని సర్వీస్ని ప్రజలకు వినియోగించారు. అయితే మేము అడుగుతుంది ఏంటంటే ప్రజలకి సర్వీసులు వినియోగించుకోవడానికి ఉన్న అర్హతలు మా దగ్గర ఉన్నప్పుడు అదేవిధంగా జీతం తీసుకోవడానికి కూడా మాకు అదే అర్హత ఉంది కదా అని మేము అడుగుతున్నాం. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోమని ప్రమోషన్లో త్వరితగతిన ఇప్పుడు వరకు వినియోగించుకున్న దానికి కూడా మాకు ఎఫ్ఎస్సి కూడా ఇవ్వాలి ఇన్ఛార్జీల భారాలు. కాబట్టి మేము ఇన్ఛార్జీలు తొలగించాలి. ఇన్ఛార్జీలు వేస్తే కనుక ఎఫ్ఎస్సి ఇచ్చి అంటే ఇన్ఛార్జీలకి వచ్చే ఆ ఎఫ్ఎస్సిని ఇచ్చి ఇన్ఛార్జీలకి వేసుకోవాలి. ఇప్పుడు చేస్తున్న ఏఈలు కానీ తర్వాత ఏఈ కానీ ఆ ప్రమోషన్ అనేది వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సేవలు వినియోగించగలుగుతూ కోరుతున్నానండి. ఇప్పుడు ప్రభుత్వం రేషనలైజేషన్ చేస్తామని చెప్పి అంటాం కదా, దానికి ఏమంటారు? రేషనలైజేషన్ అనేది మంచిదే సార్, మేము అదే అడుగుతున్నాం. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ పని ఉండకూడదు. అందరూ ఒకటే జీతం తీసుకుంటున్నారు కాబట్టి ఒకటే పని ఉండాలి. రేషనలైజ్కి మేము సమ్మతిస్తున్నాము, అనుకూలంగా ఉన్నాము. ఏదైతే వాళ్ళు డిఫరెంట్ టాస్క్లు అట్ ఎ టైం ఇవ్వకుండా వన్ టైం వన్ టాస్క్ అనేది మాకు డిమాండ్ గ్రామ స్థాయిలో ఉన్నాం. అందరికీ నా పేరు బాజీ పఠాన్. నేను ఐక్యవేదిక జేఏసీ సెక్రటరీ జనరల్గా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో అత్యంత ఎక్కువ స్ట్రెంత్ కలిగినటువంటి ఒక ప్రభుత్వ విభాగము గ్రామ వార్డు సచివాలయాలు. ఈ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని గత ప్రభుత్వం సృష్టించారు. వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జాబ్ చార్ట్ ఏంటో దాన్ని తయారు చేయడం అనేది మర్చిపోవడం వలన కని బిడ్డని గాలి కుదిలేసినటువంటి సందంగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పరిస్థితి మారిపోయింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి అసంబద్ధమైనటువంటి జాబ్ చార్ట్ అలాగే వర్క్ నేచర్ని అధ్యయనం చేసి దీన్ని రేషనలైజేషన్ చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చున్నారు. దాన్ని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. రేషనలైజేషన్ సరైనటువంటి నిర్ణయం. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అదే సందర్భంలో 2 సంవత్సరాలు అప్రెంటిస్ చేసినటువంటి ఏ ప్రభుత్వ శాఖల ఉద్యోగికైనా సరే నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వడం అనేటటువంటి ఆనవాయితీ. దాన్ని ఈ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి కూడా అమలు చేయవలసిందిగా, అలాగే ఒక హెడ్ ఉండి కింద అనేక మంది సిబ్బంది ఉండి వాళ్లకు ఆర్డర్లు వేసి పనిచేయించుకోవడం అనేటటువంటిది మన ప్రభుత్వ విధానం. కానీ అనేక మంది పైన ఉండేటటువంటి ఆఫీసర్లు ఒక ఉద్యోగికి అనేకమైనటువంటి పనులు ఒకే సందర్భంలో ఇచ్చి
సాయంత్రానికి ఈ పని కంప్లీట్ కావాలి అనే విధంగా ఆర్డర్స్ జారీ చేయడం, ఈ నా వర్క్ కంప్లీట్ కాకపోతే నేను చర్యలు తీసుకుంటానని ఒక విభాగానికి సంబంధించినటువంటి హెడ్, నా వర్క్ కంప్లీట్ కాకపోతే నేను చర్యలు తీసుకుంటాను, మీకు నోటీసులు ఇస్తానని, అలాగే సస్పెండ్ చేసినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భం ఉందని ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేయదలుచుకున్నాం. కాబట్టి ఈ సందర్భంలో ఈ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అలాగే ఒక 2-3 జిల్లాలకు దూరంలో ఉన్నటువంటి జిల్లాలో కూడా నాన్ లోకల్గా ఉద్యోగం సంపాదించినటువంటి వ్యక్తులు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది ఆడవాళ్ళు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం పెద్ద మనసుతోటి మరి నిర్ణయాలు తీసుకుంటారని, ఈ రేషనలైజేషన్ జరిగేటప్పుడు ఈ ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర శాఖ వారిని కూడా ఒక మాట సంప్రదించి వారికి ఈ విషయాలను తెలియజేసి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని, అందరి హృదయంలో ఎవరెస్ట్ అంతా అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మీరు నిలిచిపోవాలని మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. నమస్కారం.